నమస్తే ఫ్రెండ్స్, నా పేరు శ్రీనాథ్. ఎలా ఉన్నారు? సో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మార్కెట్లో కొన్ని స్టెమ్ సెల్ ప్రోడక్ట్స్ ఎన్నో కంపెనీలు అమ్ముతున్నాయి. బట్ ఐ హ్యావ్ సమ్ కలెక్షన్ అండి. సో అవి ఏ రేట్లో అమ్ముతున్నారు అనేది నాకు కలిగినటువంటి ఎక్స్పీరియన్స్ అనేది నేను మీకు షేర్ చేయబోతున్నాను. సో ఇక్కడ ఒకటి గమనించండి, దిస్ ఇస్ ద కంపెనీ దివా సీక్రెట్. అంటే దివా సీక్రెట్ స్టెమ్ సెల్స్, ఇది మలేషియన్ బేస్డ్ కంపెనీ. అండ్ వీళ్ళు 11 శాషెట్లు ఒక బాక్స్లో ఇవ్వడం జరుగుతుందండి. 11 శాషెట్లు. ఓకే, దిస్ కాస్టింగ్ 2000 రూపీస్, సారీ 2800 రూపీస్ 11 శాషెట్లు. అంటే నేను ఇవి 2 బాక్సులు వాడడం జరిగింది. రైట్, ఓకే. అండ్ దిస్ ఈజ్ బయోసెలిక్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఇది కూడా స్టెమ్ సెల్ కంపెనీ అండి, స్టెమ్ సెల్ బేస్డ్ ప్రోడక్ట్. బయోసెలిక్స్ ఈ విధంగా ఉంటుంది శాషెట్. ఓకే, సో వీళ్ళు 20 శాషెట్స్ అమ్ముతున్నారు. ఐ థింక్ 5800, ఐ థింక్ 5500 అనుకుంటాను. ఇప్పుడు 4 ఇస్తున్నారండి, 4 శాషెట్స్, సారీ 4 బాక్స్ దే గివింగ్ ఇన్ ఆల్మోస్ట్ 6000 రూపీస్కి. ఓకే, సో ఇది క్యూర్ సెల్ అండి. దిస్ ఈస్ క్యూర్ సెల్ ప్యాకెట్. అంటే ఇది ఒక బ్రాండ్, న్యూవింగ్ అనే కంపెనీ. ఆల్రెడీ మార్కెట్లో చాలా మెంబర్స్ వింటూ ఉన్నారు, కంపెనీ ప్రోడక్ట్స్ వాడుతున్నారు. ఓకే, దీని ఎక్స్పీరియన్స్ కూడా నేను షేర్ చేస్తాను. అండ్ దిస్ ఈస్ ద ప్రోడక్ట్ బై డిఫరెన్స్ హన్వీ ఫైటోటెక్. ఈ కంప్లీట్ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మలేషియా నుంచి ఇంపోర్ట్ చేయడం జరిగింది. దిస్ ఈస్ సూపర్ ఫైన్ ప్రోడక్ట్ అండి. 1000 రూపీస్ మార్కెట్లో అమ్మడం జరిగింది. సో ఇది మీకు ఆల్రెడీ తెలిసిందే. 5800 రూపాయలకి న్యూవింగ్ అనే కంపెనీ 2 ప్యాకెట్లు ఇస్తుంది మార్కెట్లో. రైట్, సో దిస్ ఈజ్ అవర్ బిలౌడ్ లవింగ్ ప్రోడక్ట్ యాపిల్ స్టెమ్ సెల్. 499 రూపీస్కి 30 శాషెట్స్ ఉంటాయండి. ఇందులో 30 శాషెట్స్ రావడం అనేది ఇట్స్ అమేజింగ్. ఓకే, తర్వాత ఇందులో 2 వేరియంట్స్ ఉన్నాయండి, విత్ స్టీవియా అండ్ వితౌట్ స్టీవియా అనేసి. ఐ గోన్ టు షో యూ దట్ పౌడర్ ఎలా ఉంటుంది అని. సో దిస్ ఈజ్ ఆల్సో సూపర్ ఫైన్ ప్రోడక్ట్. 499 రూపీస్కి మనకు 30 శాషెట్స్ రావడం జరుగుతుంది. ఇట్స్ ఆఫర్ ప్రైస్. ఓకే, సో ప్రైస్ పరంగా చూసుకుంటే దిస్ ఈజ్ 499, 1000 రూపీస్. దిస్ ఈజ్ 5800, అంటే 2600 రూపాయలు. ఐ థింక్ యా మనకు ఆల్మోస్ట్ 2800 పడుతున్నట్టు, 5600కి ఇవ్వడం జరుగుతుంది క్యూర్ సెల్. 2800కి 20 శాషెట్స్. సో దిస్ ఈజ్ ఆల్సో సేమ్, ఆల్మోస్ట్ 1500 పడుతుండొచ్చు ఈ ప్రోడక్ట్ అయితే. 20 శాషెట్స్ ఉంటుంది. ఇదైతే 11 శాషెట్స్ వచ్చి 2800. ఓకే, సో ఇక్కడ చూడండి, ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనము కొంత ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం. ఎందుకంటే చాలా మెంబర్స్ మీరు వాడారా, మీకు తెలుసా అంటుంటారు. రైట్, ఇంకా నేను స్టాంప్ బి అనే ప్రోడక్ట్ కూడా వాడాను, బట్ ఐ లాస్ దట్ బాక్స్. ఓకే, సో చూద్దామండి. సో ఒక్కసారి మనం శాషెట్స్ అన్ని కట్ చేద్దాం. లైక్ కట్ చేసి ఎలా ఉంది అనేది లెట్స్ సీ దట్. ఓకే, యా, సో ఇదొకటి. సో లెట్స్ సీ, ఇది కూడా ఒకటి కట్ చేశాను, ఇది కట్ చేస్తున్నాను. అన్నీ ఒకసారి కట్ చేసి ఐ గోయింగ్ టు షో యూ. ఓకే, పౌడర్ కూడా చూద్దాం, పౌడర్ ఎలా ఉంది అనేది. ఓకే, యా, దిస్ ఈజ్ వన్. ఒకసారి వెళ్తే ఇది ఒకటి ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టాను నేను, దిస్ ప్రోడక్ట్. అండ్ క్యూర్ సెల్ ప్రోడక్ట్ శాషెట్ కూడా చూద్దాము. క్యూర్ సెల్ ఎలా ఉంది. ఇట్స్ ఆల్ అబౌట్ జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ సేక్ బాస్, అంతే. మనమేమి ఇక్కడ ఇది పని చేస్తుంది, ఇది పని చేయట్లేదు అని చెప్పను, బట్ నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేస్తాను. ఓకే, యా, ఎస్. ఓకే, అండ్ స్టెమ్ సెల్ దివా సీక్రెట్ ఐ డోంట్ హ్యావ్ ద శాంపుల్ అట్ ప్రజెంట్. ఓకే, బట్ నేను మీకు కొంత ఇన్ఫర్మేషన్ దీని గురించి చెప్తాను. రైట్ మై డియర్ ఫ్రెండ్స్, సో ఇక్కడ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దివా సీక్రెట్ ఇది 3 గ్రామ్స్ ఉంటుందండి. 3 గ్రామ్స్ 2800 రూపీస్, 11 శాషెట్స్ వస్తాయి. ఇది జస్ట్ లైక్ గ్రాన్యూల్స్ లాగా ఉంటుంది పౌడరు, 4 కింద వేసుకునేది ఇది. ఓకే, అండ్ బయోసెలిక్స్ సార్ చూద్దాము ఎలా ఉంది అనేది. ఇలా ఉంది బయోసెలిక్స్. గాట్ ఇట్, చూడొచ్చు మీరు. బయోసెలిక్స్ అనేది మనకు పౌడర్ ఈ విధంగా ఉంది. ఓకే, సో కమింగ్ టు క్యూర్ సెల్. క్యూర్ సెల్ అని అంటే ఇది ఇందాక కట్ చేశాను. ఐ డోంట్ థింక్స్ యూ ఇక్కడ డిఫరెన్స్ ఏమి మీకు అర్థం కాదు. చూడండి, 2 సేమ్ ఉన్నాయి. ఓకే, బోత్ ప్రోడక్ట్స్ ఆర్ సేమ్. ఈ 2 కూడా సింగపూర్ బేస్డ్ కంపెనీస్ అని చెప్తా ఉన్నారు. ఓకే, రైట్. సో ఇప్పుడు మనము
హన్వీ ఫైటోటెక్ ప్రోడక్ట్ ఏంటి? ఎస్, ఇది ట్రెడిషనల్ వేలో అమ్మడం జరిగిందండి. ఇది ఈ విధంగా ఉంటుంది. సీ హియర్. ఓకే, దిస్ ఇస్ ద పౌడర్. యా, తర్వాత హన్వీ ఫైటోటెక్ యాపిల్ స్టెమ్ సెల్. చూడండి పౌడర్ ఎలా ఉందో. సీ హియర్, గ్రాన్యూల్స్గా ఉంటుంది అనమాట. ఇట్స్ ఏ గ్రాన్యూల్ జస్ట్ లైక్. ఓకే, సో ఇది విత్ స్టీవియా బాస్, అంటే స్వీట్గా ఉంటుంది ఇది పౌడర్. యాపిల్ స్టెమ్ సెల్ స్వీట్గా ఉంటుంది. ఇది చూద్దాం ఒకసారి వితౌట్ స్టీవియా ఇది. ఓకే, సి ఎలా ఉంది చూసారు కదా, జస్ట్ పౌడర్, స్మూత్ పౌడర్ లాగా ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటి అనేది ఐ గోట్ టు షేర్ యూ. ఓకే, సో ఇవైతే నేను 2 బాక్స్ వాడాను. రైట్, కొంచెం నోట్లో వేసుకోవడానికి ఇబ్బందికరంగా ఉండేది నాకైతే దివా సీక్రెట్. ఓకే, ఎందుకంటే అది పుల్లగా కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనుకోండి. పీపుల్ కెనాట్ ఎంజాయ్ ద టేస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో వేసుకోవాలంటే కొంచెం ఇబ్బందికరంగా నాకైతే అనిపించింది. బట్ అయినా కూడా వాడాను నేను. ఓకే, 2 బాక్స్ వాడాను, అంటే ఆల్మోస్ట్ ఒక 22 డేస్ వాడాను, డైలీ 1. ఓకే, రైట్. అంటే ఐ ఫెల్ దట్ ఆకలి అయితే కనపడలేదు నాకు ఇది ప్రోడక్ట్ దివా సీక్రెట్ వాడినప్పుడు. ఓకే, సో తర్వాత ఈ బయోసెలిక్స్ అనేది ఆకలి వేస్తుంది. అట్ ద సేమ్ టైమ్ మీరు ఒకటి గమనించవచ్చు, ఆకలి వేయడము ఫైన్, అరుగుదల బాగుంది. ఓకే, ప్రాపర్ టూల్స్ అనుకోండి. జస్ట్ లైక్ ఫీలింగ్ గుడ్ ప్రోడక్ట్ పరంగా. అంటే నాకున్న డిజార్డర్ అప్పటికి ఒకటి ఉండేదండి. ఐ వాస్ బిన్ నేను మాట్లాడాలంటే నాకు దగ్గు వస్తూ ఉండేది. ఆ దగ్గు పొడి దగ్గు అంటాం. నేను హోమియోపతి వాడేవాడిని. హోమియోపతి వాడుతున్నాను, వేడి ఎక్కువ అవుతూ ఉంటుంది. వేడి వల్ల నేను ఐఎమ్ నాట్ ఏబుల్ టు యూజ్ దట్. స్కిన్ మొత్తము కొంచెం నల్లగా కావడం కావచ్చు, మొత్తం చార్మింగ్గా ఏదైతే ఉందో ఫేస్ నా పరంగా నేను అందుకోసమని అది బంద్ చేశాను. యాక్చువల్గా నేను దీంట్లో ఏమైనా రిజల్ట్ వస్తుందని ఐ ట్రైడ్, బట్ నాకైతే పొడి దగ్గు అయితే తగ్గలేదు అప్పటికి. ఇవి కూడా నేను 3 ప్యాకెట్స్ వాడాను బయోసెలిక్స్. ఓకే, కమింగ్ టు క్యూర్ సెల్ సేమ్ ఉంది, అండ్ దిస్ ఆల్సో సేమ్ లుకింగ్ లైక్. ఐ థింక్ రెండు కూడా కంపెనీలు సేమ్ అనే నేను అనుకుంటున్నాను. క్యూర్ సెల్ అనే ప్రోడక్ట్ కూడా దాదాపుగా వాడింటాను, చాలా వాడింటానండి నేను. బికాస్ ఆఫ్ ఐ వాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్ ఆల్సో. ఆకలి వేస్తుంది, ఎనర్జీ ఉంటుంది, బట్ వాట్ అబౌట్ ద కరెక్షన్? నా హెల్త్ డిజార్డర్ అనుకోండి, సింపుల్. పొడి దగ్గంటే ఎప్పుడు 2018 నుంచి నేను చాలా ఇబ్బంది పడేవాడిని. ఓకే, సో నాకు ఎన్ని వాడినా కూడా నాకు కరెక్షన్ అయితే కాలేదు. రైట్, సో ఇది కూడా వాడడం జరిగింది. మార్కెట్ వేర్ సెల్లింగ్ ఇట్ హౌ మచ్, 1000 రూపీస్. దీని ద్వారా నాకు గురక తగ్గడం నేను గమనించానండి. ఓకే, గురక తగ్గడము అయితే నేను గమనించాను. ఆల్మోస్ట్ ఒక 2 బాక్సులు వాడి ఉంటాను, 2 జార్స్. నాకు గురక అయితే కంప్లీట్గా తగ్గింది, మంచి రిజల్ట్. ఓకే, సూపర్ ఫెంటాస్టిక్ అని చెప్పొచ్చు. అండ్ పొడి దగ్గర అయితే నాకు రిజల్ట్ కనపల్లా దీని ద్వారా. ఓకే, బట్ సమ్ అదర్ బెనిఫిట్స్, ఫుల్ ఆఫ్ ఎనర్జీ, స్టామినా ఉంటుంది. అండ్ వీ కెన్ సే, బట్ ఆ కరెక్షన్ మెయిన్ అనమాట. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి అది. ఓకే, రైట్, కమింగ్ టు దిస్. యా, సో ఈ కరెక్షన్ అనేది ఇక్కడ చూడండి, దిస్ ద పౌడర్. యా, ఇది స్వీట్గా ఉంటుంది, టేస్ట్ కూడా జస్ట్ లైక్ పైనాపిల్ ఫ్లేవర్. ఓకే, తర్వాత దిస్ ఈజ్ యాపిల్ స్టెమ్ సెల్. రెగ్యులర్గా మీరు ఏది తిన్నా ఇమ్మీడియట్గా అరిగిపోతుంది, ఈజీ టూల్స్ అయిపోతాయి. అట్ ద సేమ్ టైం కరెక్షన్ నాకు 1 వీక్లో జరిగిందండి. పొడి దగ్గు ఏదైతే ఉందో 1 వీక్లో నేను చూడలేదు, నాట్ ఈవెన్. ఓకే, రైట్. సో దీంట్లో 2 వేరియంట్స్ ఉన్నాయి, విత్ స్టీవియా, వితౌట్ స్టీవియా. యాక్చువల్లీ నేను ఇది వాడానండి. ఇది వాడితే నాకు ఇమ్మీడియట్ రిజల్ట్ అనిపించింది. ఓకే, సో ఎప్పుడైతే ఇది వాడడం స్టార్ట్ చేశానో యాపిల్ స్టెమ్ సెల్, చల్ల నీళ్ళతో స్నానం చేయగలుగుతున్నాను ఇప్పటికీ కూడా ప్రతిరోజు. నాకు ఆరోగ్యరీత్యా అంటే లైక్ దగ్గు కావచ్చు, జలుబు కావచ్చు, అలాంటివి ఎక్కడా నేను చూడలేదండి. గత 4-5 మంత్స్ నుంచి నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి. సో కాస్ట్ కూడా అఫోర్డబిలిటీ అండి. 499, అంతకుముందు 600, 630 ఆ విధంగా ఉండేది. 2000, 2500 కూడా మార్కెటింగ్ అయితే నేను చేయడం జరిగింది. బట్ ఇప్పుడు చాలా క్లారిటీగా, అంటే ఇన్ని ప్రోడక్ట్స్ నేను వాడడం జరిగింది, మరి ఇందులో రాలేదంటే నేను ఎక్కువ యూజ్ చేయలేకపోయాను. బికాస్ ఆఫ్ కాస్ట్, పాకెట్ ఫ్రెండ్లీ కాదు కదా ప్రోడక్ట్.
ప్రతి నెల వాడాలి, ప్రతిరోజు వాడాలి అంటే ఇది వాడుతూ ఉంటే వన్స్ మనకు కరెక్షన్ రావడం జరిగింది, తర్వాత వాడకపోవడం అనేది దేర్ ఇంట్రెస్ట్. కాకపోతే మనం రెగ్యులర్గా వాడుకోవడం ద్వారా మన మాస్టర్ సెల్స్కి కావాల్సినటువంటి ఫుడ్ మనం ఇచ్చిన వాళ్ళం అవుతాము. సో దట్ అది ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంటుంది. ఓకే, సో ఈ ప్రోడక్ట్స్ ఏంటంటే మనం ఫుడ్ ద్వారా తీసుకున్నటువంటి ఏదైతే కొన్ని ఉంటాయో మన బాడీ అబ్జర్వ్ చేయదో ఈ ఇంగ్రీడియంట్స్, యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ అంటాము, ఇవన్నీ కూడా అద్భుతంగా మన బాడీలోకి పెనిట్రేట్ అవుతుంది, మన సెల్లోకి అబ్జర్వ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఒక మంచి ట్రెమెండస్ రిజల్ట్స్ అనేవి మనకు రావడం జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, సో నేను ఏది తక్కువ చెప్పట్లేదు. మరి ఇది క్యూట్ సెల్ ఉంది, ఇది మంచి రిజల్ట్ అయితే అనిపించింది, బట్ నా ప్రాబ్లం కరెక్షన్ కాలేదు. కొద్దిమందికి కరెక్షన్ అవుతుంది, కొద్దిమందికి కాదు. ఓకే, డిపెండ్స్ ఆన్ దేర్ ప్రాసెసింగ్ అనమాట. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కొన్ని ఉంటాయి దీంట్లో కూడా. ఓకే రైట్. సో ఇది మన ప్రోడక్ట్, నేను రెగ్యులర్గా వాడగలుగుతున్నాను ఈ ప్రోడక్ట్ని, కాబట్టి నేను ఇదే ప్రమోట్ చేస్తున్నాను. వై ఐఎమ్ నాట్ ఏబుల్ టు ప్రమోట్ అదర్ ప్రోడక్ట్స్ అంటే అఫ్కోర్స్ అది పాకెట్ అఫోర్డబిలిటీ లేకపోవడం ద్వారా నేను ఎక్కువ వాడలేకపోయాను. బట్ అఫ్కోర్స్ మార్కెట్లో ఎక్కువ వినిపిస్తుంది క్యూట్ సెల్ అని. ఓకే, క్యూట్ సెల్ ఈజ్ గుడ్ ప్రోడక్ట్, నేను ఐఎమ్ నాట్ డినైయింగ్. కాకపోతే అంటే రిజల్ట్ కావాలి కదా, రిజల్ట్ అనేది అందరికీ వస్తుంది. మరి 100 మందిలో ఒక 10 మందికి వచ్చింది, మిగతా 90 మందికి రిజల్ట్ రాలేదు అంటే ఆ 10 మందినే జనాలకు చూపించుకుంటూ మార్కెటింగ్ చేస్తూ ఉన్నారు. రైట్. కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కరూ ఒకసారి ట్రై చేస్తే రిజల్ట్ వచ్చిందనుకోండి హ్యాపీ, రిజల్ట్ రాలేదనుకోండి ఇంకొంచెం వాడాలనుకుంటే పాకెట్ అఫోర్డబిలిటీ కూడా కావాలి. రైట్. సో మై డియర్ ఫ్రెండ్స్, వెరీ క్లారిటీ. ఇందులో ఇది పౌడర్ చూసారు కదా, ఇది మనకు కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, పుల్లగా వగరుగా. ఓకే, ఇది వాటర్లో వేసుకొని తాగొచ్చు, బట్ సైజింగ్ డైరెక్ట్గా నోట్లో వేసుకోగలిగితే, నాలుగు కింద వేసుకోగలిగితే ఫెంటాస్టిక్ రిజల్ట్స్ మనము చూసాము. నా పరంగా చెప్తే ఇట్స్ మై ఫీడ్బ్యాక్. ఇది కూడా సేమ్ అండి, స్వీట్గా ఉంటుంది, సేమ్ రిజల్ట్స్ అనేవి మనం చూస్తున్నాము. ఓకే, అండ్ దిస్ ఇస్ ద, ఇదైతే స్నోరింగ్ తగ్గిందండి, 0 అయిపోయింది స్నోరింగ్ చెప్పాలంటే. ఓకే, సో దిస్ ఈస్ ద ఫైన్ ప్రోడక్ట్. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మలేషియా నుంచి రావడం జరిగింది. ఇది ట్రెడిషనల్ వేలో మనకు దొరుకుతుంది. ఓకే, అండ్ దిస్ ఈస్ క్యూట్ సెల్, మీకు ఆల్రెడీ తెలిసిందే. చాలా మెంబర్స్ ROI రూపంలో, రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనుకోండి, సింపుల్గా కొని ఇన్కమ్ తీసుకుంటున్నారు, అది వేరే విషయము. ఓకే, అండ్ బయోసిలిక్స్ దే ఆర్ సెల్లింగ్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్. దిస్ ఈజ్ ఆల్సో దివా సీక్రెట్. సో నేను చెప్పబోయే విషయం ఏంటంటే వెరీ క్లారిటీ మై డియర్ ఫ్రెండ్స్, మనకు ఆ స్టాండర్డ్స్, మ్యానుఫ్యాక్చరింగ్ స్టాండర్డ్స్లో తయారవుతుంది మనకి ప్రోడక్ట్. అది చాలా తక్కువ రేట్లో, 499 రూపీస్ ఈజ్ ఏ పీనట్. రైట్, వాట్ యూ సే. ఈ పీనట్ అనేది నథింగ్ అండి. మనము ఇంకా ఏదేదో ఇక ఒక నెల వాడామంటే 2వ నెల వాడాలి అంటేనే మనకు కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంటుంది. బట్ చూడండి, మనకు GST 5% మాత్రమే ఉంటుందండి. చాలా మెంబర్స్ అడుగుతూ ఉంటారు, అరే GSTలు పే చేస్తున్నారు, ఇంత తక్కువలో ఉంది. జస్ట్ 5% GSTలో ఉందండి ఈ ప్రోడక్ట్. ఇది చిన్న విషయం కాదు. మరి మనం చాలా తక్కువ ప్రైస్లో ఇవ్వడానికి కూడా కారణం అది, 499లో ఇవ్వడానికి. ఓకే, బట్ వీళ్ళ కంపెనీలు చూసుకోండి, దే ఆర్ అఫ్కోర్స్ దే ఆర్ సెల్లింగ్ వెరీ హై ప్రోడక్ట్. ప్రైస్ నాట్ ఏ ప్రాబ్లం, ఎందుకంటే మార్కెటింగ్లో హెచ్చు తగ్గులు ఉంటాయి. బట్ మనం మార్కెట్ని దున్నేయడానికి వచ్చాం, వెరీ సింపుల్. ఓకే, ఎందుకంటే ప్రతి ఒక్కరు వాడాలి, ఒక మంచి రిజల్ట్స్ అనేవి రావాలి, మంచి ఉద్దేశమే, తప్పులేదు. వాట్ యు సే. అండ్ ఈ యాపిల్ స్టెమ్ సెల్ ఏదైతే మనం ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తున్నామో, సే ఇట్స్ అన్కంపారబుల్, ఏ దాంతో కంపేర్ చేయడానికి లేదండి. రిజల్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. కస్టమర్ రిటెన్షన్ మరీ వచ్చి కొంటున్నారు, 90% పీపుల్ కొంటున్నారంటే చిన్న విషయం కాదు. ఏదో రకంగా వాళ్ళకి ఉపయోగపడుతుంది, నో డౌట్. ఓకే, మార్కెట్లో మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ A to Z, జింకోవిట్, తర్వాత బెవాన్ అని, ద సో మెనీ సప్లిమెంట్స్, అంటే మల్టీవిటమిన్, మినరల్స్, ప్రీబయాటిక్, ప్రోబయాటిక్, ఎవ్రీథింగ్ అన్నీ కూడా సింథటిక్ బేస్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ 3 కంపెనీలు, దివా సీక్రెట్ కావచ్చు, బయోసిలిక్స్ కావచ్చు, క్యూట్ సెల్ కావచ్చు, ఇది కావచ్చు, ఐ థింక్ దీస్ ఆల్ ఆర్ సింథటిక్. బట్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ 2 బాక్సులు, ఇవి కూడా 100% కంప్లీట్లీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అండి. దిస్ ఈజ్ నాట్ ఎ సింథటిక్ బ్లెండ్. ఓకే, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ని పుష్ చేసి చేయడం జరిగింది. దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ ప్రోడక్ట్స్. ఓకే రైట్. సో ప్రతి ఒక్కరు కూడా వాడండి, లెట్స్ మేక్ ఇట్ ట్రై. ఇక్కడేమి లక్షలు అయితే ఇన్వెస్ట్ చేయట్లేదు కదా,
మీకు ప్రాబ్లం ఏదైనా డిజార్డర్ ఉందంటే అది కరెక్షన్ కావాలంటే జస్ట్ ఒక 500 రూపీస్తో 600 రూపీస్తో మనము ప్రాబ్లం అనేది కరెక్ట్ చేసుకోవచ్చు. ఏదో ప్రాబ్లం ఉంటుంది, కొద్ది మెంబర్స్కి వాడతారు, ఓకే, ఫర్ ద వెల్నెస్ సేక్ వాడారు, వాళ్ళకి కొంత ఐసైట్ ఉంటుంది, ఆ ఐసైట్ బాగా తగ్గిపోయింది అనమాట. అంటే స్పెట్స్ పెట్టుకునే అవసరం లేకుండా ఉంది. కొద్ది మెంబర్స్కి రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ చేసే వ్యక్తులకి ఎస్ వాళ్ళకి చెప్పాలంటే ఒళ్ళు నొప్పులు కావచ్చు, స్టామినా తగ్గిపోవడం కావచ్చు, దాని నుంచి మన ప్రోడక్ట్ అనేది చాలా మంచి రిలీఫ్ ఇచ్చింది. కొద్ది మెంబర్స్కి ఆస్తమా ఉంది, వాళ్ళకి మంచి రిలీఫ్ వచ్చింది. ఇంకా చెప్పాలంటే ప్లేట్లెట్స్ పడిపోయాయండి, వాళ్ళైతే రోజుకు మూడు వాడారు 3 శాషెట్స్ మన యాపిల్ స్టెమ్ సెల్ వాడడం ద్వారా. ఎస్ దే గోట్ వెరీ గుడ్ రిజల్ట్స్. ఓకే, ఇంప్రూవ్మెంట్ అయితే ఉండడం జరిగింది. ఓకే, సో ఇక చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. సో మనం యాపిల్ స్టెమ్ సెల్ని ప్రమోట్ చేస్తున్నాము, రైట్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, దిస్ ఈజ్ ద పౌడర్ అండి, గ్రాన్యుల్గా ఉంటుంది. ఓకే, సో ఈ రకమైన డిఫరెన్స్ అనేది ఐ జస్ట్ వాంట్ టు షో యూ. ఎందుకంటే వీళ్ళకి ఏం నాలెడ్జ్ లేక వీళ్ళు ఏదో ప్రమోట్ చేస్తున్నారు, తక్కువ అమ్ముతున్నారని కాదు. వీఆర్ జస్ట్ ఒక 5% మార్జిన్తోనే మార్కెట్లోకి తోసేయడం జరుగుతుందండి ప్రోడక్ట్. ఓకే, ఎందుకు ఎక్కువ అమ్మట్లేదు అంటే బస్ ఇది అందరికీ అవసరమైనటువంటి అద్భుతమైన ప్రోడక్ట్. ఇట్స్ అవర్ ప్యాషన్, మా ప్యాషన్ అండి ఇది. ఒక మంచి అవసరము డిమాండ్ ఉన్నటువంటి ప్రోడక్టు తక్కువ రేట్లో అఫోర్డబిలిటీలో మనం ఇవ్వాలి అనే కాన్సెప్ట్ అండి. డబ్బులే సంపాదించాలంటే వీఆర్ డూయింగ్, ఇంకా మంచి రంగాలు ఉన్నాయి, అవి చేస్తున్నాము. అది చేస్తూ మేము ఒక ప్యాషన్ మీద మా బ్రాండ్ డెవలప్ చేసుకోవాలి, నెలకు 1,00,000 పీసులు మా నుంచి వెళ్ళాలి. ఓకే, ఒక మంచి థాట్, ఇట్స్ ఎ గుడ్ థాట్, రైట్. సో దానికోసం అనేసి మేము ఈ ప్రోడక్ట్ ముందుకు తీసుకురావడం జరిగింది. ఓకే, మా ప్రోడక్ట్ మార్కెట్లోకి వెళ్ళింది, కరెక్ట్గా వెళ్ళింది. ఎందుకంటే ఇక్కడ పెద్ద కమిషన్స్ అయితే లేవు. కాకపోతే ఏంటంటే కస్టమర్ ఒక్కసారి వాడారు అంటే అగైన్ దే గోయింగ్ టు యూజ్. మరి ఎన్ని రోజులు వాడాలి బాస్ అంటుంటారు. ఎన్ని రోజులు వాడడానికి ఏముందండి, ఇప్పుడు మీరు రెగ్యులర్గా ఫుడ్ తింటారు, ఒక 4 రోజులు తిని ఇంకా బంద్ చేయండి అంటే బాడీ ఊరికే ఉంటుందా? అగైన్ అండ్ అగైన్ మన బాడీకి సెల్స్కి కావాలి ఫుడ్. ఓకే, బట్ ఫుడ్ సప్లిమెంట్లో అంటే మన బాడీకి కావాల్సినటువంటి అందాల్సినటువంటి పోషకాలు, విటమిన్స్ కావచ్చు, మినరల్స్ కావచ్చు, ప్రోబయాటిక్స్, ప్రీబయాటిక్స్, తర్వాత సో మెనీ ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా మనం ఈ ప్రోడక్ట్ ద్వారా అవి సమకూర్చుకుంటున్నాము బాడీకి. అంటే రెగ్యులర్గా వాడుకునేటువంటి ప్రోడక్ట్. హెల్తీగా ఉండాలి అనుకుంటే జస్ట్ ఇది రెగ్యులర్గా కన్జ్యూమ్ చేయండి. మన హెల్త్ డిజార్డర్స్ ఏవైతే ఉన్నాయో స్లోగా సెట్ అవుతాయి. అందరూ చేసే ఆలోచన ఏంటంటే అర్జెంటుగా ఆయనకి షుగర్ ఎక్కడో ఉంది, 300 ఉంది, ఇది వాడేస్తే అయిపోతుందా? బాస్ మీరు ఎందుకు రిస్క్ చేస్తారు? గో టు ఏ డాక్టర్, ప్లీజ్ కన్సల్ట్ యువర్ డాక్టర్. ఆ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళు ఇచ్చే మెడికేషన్ తీసుకొని ఇది సైడ్ బై యూ కెన్ యూజ్ ద ప్రోడక్ట్. ఇప్పుడు ఇదే మేము మందు కాదు కదా మనం ఇచ్చేది, దిస్ ఈస్ నాట్ ఏ మెడిసిన్, రైట్. ఓకే, ఇది మెడిసిన్ కాదు. మీరు రెగ్యులర్గా వాడుకోవడం ద్వారా మీ బాడీకి కావాల్సినటువంటి ఏదైతే డిజార్డర్స్ ఉన్నాయో ఫుడ్ ద్వారా మనకి కావాలి, బట్ అది తీసుకోలేకపోతున్నాము, అందట్లేదు. కాబట్టి ఆ ఆర్గాన్స్ పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ మంచి ఫుడ్ అండి, సింపుల్, ఓకే, ఈ స్టెమ్ సెల్ ఫుడ్ ఏదైతే మనం తీసుకున్నామో ఈ స్టెమ్ సెల్ ఫుడ్ మన బాడీలో ఉన్నటువంటి మాస్టర్ సెల్స్ని ఇది కరెక్ట్ చేస్తుంది. మాస్టర్ సెల్స్ ఎప్పుడైతే అవి పర్ఫెక్ట్గా పని చేస్తాయో ఆటోమేటిక్గా మన బాడీని మొత్తం సెపరేట్ చేస్తుంది. మన సెల్ రెజినేట్ అవుతుంది, సెల్స్ యాక్టివేషన్లోకి వస్తాయి, సెల్ రీగ్రోత్ అనేది అవుతుంది. ఎందుకు అవుతుంది? బికాజ్ ఆఫ్ ఇందులో ఉన్నటువంటి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ అండి. యాంటీ ఆక్సిడెంట్స్ ఎప్పుడైతే మన బాడీకి పర్ఫెక్ట్గా అందుతాయో ఓకే, ఆబ్వియస్లీ డెఫినెట్లీ వీ కెన్ ఎంజాయ్ హెల్తీ లైఫ్ స్టైల్ మై డియర్ ఫ్రెండ్స్. సో ఇంకా చెప్పాలంటే చాలా ఉంది. ఎనీవే వీ హ్యావ్ ఆల్ ద అవేర్నెస్. మార్కెట్లో ఏ కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళు ఏం అమ్ముతున్నారు, మన ప్రోడక్ట్ కాంపిటేటివ్ ప్రైస్లో ఉంది, అంత క్వాలిటీ ఉందా లేదా అంటే ఎస్ వీ హ్యావ్ అబ్సల్యూట్ క్వాలిటీ మై డియర్ ఫ్రెండ్స్. చాలా అద్భుతమైన క్వాలిటీ ఉంది. ఇంకా చెప్పాలంటే వీళ్ళని తలదన్నేటువంటి క్వాలిటీ మన దగ్గర ఉంది. ఆల్రెడీ వీ ఆర్ యూజ్డ్, అంటే మనం అన్ని ప్రోడక్ట్స్ కూడా వాడాము, తెప్పించి వాడాము. ఒక రోజులో రిజల్ట్ రాదు బాస్. ప్లీజ్ you start consuming the product, రెగ్యులర్గా వాడడం స్టార్ట్ చేయండి. డెఫినెట్లీ యూ కెన్ సీ better results in your health. Okay, thank you very much my dear friends. Bye bye.